రామ్మా. ఉండు బొట్టు అన్న అమ్మా. ఇక్కడేమి కాదమ్మా, కొంచెం బొట్టు పెట్టుకో, బాగా అవుతుంది. బొట్టు దాన్న బొట్టు పెట్టుకో, దాన్న బొట్టు పెడదాము. ఏం ఏం దేవుణ్ణి వేసుని నమ్ముకున్నావా? కానీ మేము వేసుని నమ్ముకోలే కదా, మా రూపాయి నీకు ఉపయోగపడుతుందా? కాదమ్మా, ఇప్పుడు మేము వేసుని నమ్ముకోలే, మా రూపాయి మీకు ఉపయోగపడుతుంది. మేము ఆ దేవుని నమ్మము, మేము వేసుని మేము నమ్మము. బొట్టు పెట్టుకోమ్మా, నేను 100 రూపాయలు ఇస్తా బొట్టు పెట్టుకుంటే. నువ్వు బొట్టు పెట్టుకో, 100 రూపాయలు ఇస్తా ఇప్పుడే. ఇదిగో ఎరా మొత్తం మాదకు ఒక్క బుద్ధి వచ్చిందా? చెత్త వెదవ. సహాయం చేస్తే చేయాలి, లేకపోతే ఊరుకోవాలి, అంతేగాని అడుక్కునే వాళ్ళ మీద మీ ప్రతాపం. అవును, బొట్టికి సహాయం చేయడానికి సంబంధం ఏంట్రా? మొత్తం మాదకు ఒక్క క్రైస్తవులు బలవంతం మత మార్పిడి అని క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారే. క్రైస్తవులు కాదు బలవంతం మత మార్పిడి చేసేది మీరు, మత పిచ్చితో ఏడిచేది మీరు. అదే క్రైస్తవుడైతే సహాయం చేస్తే చేస్తాడు, లేకుంటూ ఊరుకుంటాడు, అంతేగాని యేసుకు మొక్కితేనే గాని సహాయం చేయను అనడు. అదేరా క్రైస్తవ్యం అంటేనే. మీలాగా మతోన్మాదంతో క్రైస్తవులు లేరు. ఆలోచించండి, సాటి మనుషుల్లాగా మారండి.